నమస్కారం అండి అందరికీ. మన భక్తి టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక పెద్ద ప్రసిద్ధ దేవాలయానికి వెళ్ళటం లేదండి. మన ఊరిలోనే మన కళ్ళ ముందే ఉన్నటువంటి మన గ్రామ ప్రజల నమ్మకానికి భక్తికి ప్రతీకగా నిలిచిన మన గ్రామ దేవత పోలేరమ్మ తల్లి ఆలయానికి వచ్చామండి. పెద్ద గోపురాలు లేవు, పెద్ద ప్రాంగణం కూడా లేదండి గుడికి. కానీ ఈ చిన్న ఆలయంలో ఉన్న భక్తి మాత్రం ఎంతో గొప్పది. ఇదే మా ఊరి పోలేరమ్మ తల్లి ఆలయం అండి. మా పెద్దలు చెప్పుకుంటూ వచ్చినట్లుగా ఎప్పటి నుంచో మా గ్రామంలో అమ్మవారిని గ్రామదేవతగా కొలుస్తూ వస్తున్నారు. మన పల్లెల్లో గ్రామదేవతలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది కదండి. ఎక్కడ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నా మన ఊరి గుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం కలిగే అనుభూతి వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, మన ఊరి జ్ఞాపకాలతో ముడిపడిన ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. ఈ ఆలయం చాలా పెద్దది కాదండి, కానీ ప్రతిరోజు ఇక్కడికి వచ్చే భక్తులకు ఈ చిన్న ఆలయమే ఎంతో ప్రత్యేకమైనది. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఆ సమయంలో మనసుకు ఒక ధైర్యం కావాలనిపిస్తుంటుంది. అలాంటి సమయంలో దేవుడి ముందు కాసేపు కూర్చోవటం, మనసులో ఉన్న మాటను అమ్మవారికి చెప్పుకోవటం, అది మనకు ఒక ప్రశాంతతని ఇస్తుంది. ఇక చూడండి, మన పోలేరమ్మ తల్లి దర్శనం. అమ్మవారిని చూసిన వెంటనే మనసులో ఒక భక్తిభావం కలుగుతుంది. మన గ్రామ ప్రజలు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వస్తున్నారు. తమ కుటుంబం కోసం, తమ గ్రామం కోసం, తమకు మంచి జరగాలని కోరుకుంటూ అమ్మవారిని ప్రార్థిస్తుంటారు. అమ్మవారి ముందు నిలబడినప్పుడు మనసులో ఉన్న బాధలు, ఆలోచనలు అన్నీ కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకోవాలనిపిస్తుంది. అమ్మవారికి భక్తితో మాల సమర్పించటం కూడా మన దగ్గర ఉన్న ఒక అందమైన ఆచారం. మాల ఎంత సాధారణమైనదైనా దాన్ని సమర్పించే మనసులో ఉన్న భక్తి చాలా విలువైనది. దేవుడికి మనం ఇచ్చేది వస్తువు కాదు, మన భక్తి. మనస్ఫూర్తిగా సమర్పించిన చిన్న పువ్వు కూడా భక్తితో చూస్తే అది ఎంతో గొప్పది. ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారికి సమర్పించిన నిమ్మకాయల మాల. ప్రతి మంగళవారం భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ తమ ఆచారానికి అనుగుణంగా నిమ్మకాయల మాలను కూడా సమర్పిస్తూ ఉంటారు. మన పల్లె సంస్కృతిలో ఇలాంటి ఆచారాలకు ఒక ప్రత్యేకమైన అందం ఉంటుందండి. తరతరాలుగా వస్తున్న ఆచారాలను భక్తితో కొనసాగిస్తూ ఉండటమే మన సాంప్రదాయాల ప్రత్యేకత కదా. ప్రతి మంగళవారం అమ్మవారి ఆలయంలో భక్తులు పూజలు చేస్తూ ఉంటారు. అమ్మవారికి పూలమాల సమర్పించి కుంకుమతో పూజ చేసి తమకు చేతనైన విధంగా నైవేద్యం సమర్పించి భక్తితో అమ్మవారిని కొలుస్తూ ఉంటారండి. పూజ అంటే కేవలం కొన్ని ఆచారాలు చేయటం మాత్రమే కాదు కదండి. మనసును ప్రశాంతంగా చేసుకుని దైవాన్ని స్మరించుకోవటం కూడా పూజలో భాగమే అనిపిస్తుంది. ప్రతి మంగళవారం కూడా అమ్మవారికి దీపారాధన కార్యక్రమాలు చేస్తారండి. మంగళవారం అనే కాదు, ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తారు. అయితే మంగళవారం పూట ప్రత్యేకంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహించబడతాయండి. అమ్మవారి ముందు వెలిగే ఈ దీపం ఆ ఆలయ వాతావరణాన్నంతా ఎంతో ప్రశాంతంగా మార్చేస్తుంది. దీపం చిన్నదే అయినా దాని వెలుగు మాత్రం ఎంతో అందంగా ఉంటుందండి. అమ్మవారి ముందు కాసేపు కూర్చొని మన మనసులో ఉన్న మాటను అమ్మవారికి చెప్పుకుంటే మనసుకు తెలియకుండానే ఒక ప్రశాంతత కలుగుతుంది కదండి. అమ్మ, మమ్మల్ని చల్లగా చూడు తల్లి, మా కుటుంబాలను చల్లగా చూడు, మా ఊరిని చల్లగా కాపాడు అని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మన పల్లెల్లో ఉన్న ఇలాంటి గ్రామదేవత ఆలయాలకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది కదండి. ఎందుకంటే ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, మన పెద్దల నుంచి మనకు వచ్చిన ఒక సాంప్రదాయం, మన ఊరి జ్ఞాపకాలతో ముడిపడిన ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. కాలం మారినా, మన జీవన విధానం మారినా, ఇలాంటి ఆలయాల్లో జరిగే పూజలు, భజనలు, ప్రసాదాల పంపిణీ లాంటి కార్యక్రమాలు మన సాంప్రదాయాలను మనకు గుర్తు చేస్తూనే ఉంటాయి కదండి.
ఇక ప్రతి మంగళవారం కూడా అమ్మవారికి పులిహోర, పొంగలి, దద్దోజనం లాంటి తదితర ప్రసాదాలను తయారు చేసి భక్తులు అమ్మవారికి భక్తితో సమర్పిస్తారండి. ఆ తర్వాత అమ్మవారికి సమర్పించిన ఈ ప్రసాదాలను భక్తులందరికీ పంచుతారు. మంగళవారం అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి చాలా సంతోషంగా తీసుకెళ్తుంటారండి. మనకు తెలిసినంతలో ఇది చాలా చిన్న విషయంలా అనిపించవచ్చు, కానీ ఇలా అందరూ కలిసి ప్రసాదం తయారు చేసి అందరికీ పంచుకోవటంలోనే ఒక ఆత్మీయత ఉంటుంది కదండి. అమ్మవారి ప్రసాదం అందరూ కలిసి స్వీకరించటం, ఆ వాతావరణమే చాలా భక్తిమయంగా ఉంటుందండి. ఇక్కడ ముఖ్యంగా నాకు నచ్చిన విషయం ఏంటంటే, అమ్మవారి దగ్గరికి వచ్చిన భక్తులందరికీ ప్రసాదం పంచుతూ అందరూ కలిసి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారండి. అది చూసినప్పుడు మన పల్లె దేవాలయాల దగ్గర ఉండే ఆత్మీయత ఎంత ప్రత్యేకంగా ఉంటుందో అనిపిస్తుందండి. మీకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుందా? ఇక ప్రతి మంగళవారం సాయంత్రం కూడా మా పోలేరమ్మ తల్లి గుడి ఆవరణలో భజన కార్యక్రమం నిర్వహిస్తారండి. సాయంత్రం వేళ అమ్మవారి ఆలయం దగ్గర భక్తులందరూ కలిసి భజనలు చేస్తారు. అమ్మవారి నామస్మరణతో, భక్తి పాటలతో ఆలయ ప్రాంగణం ఎంతో ఆధ్యాత్మికంగా మారిపోతుందండి. పగటిపూట పూజలు, నైవేద్యాలు, ప్రసాదాలు, ఇక సాయంత్రం పూటేమో భజనలు. మంగళవారం రోజంతా అమ్మవారి భక్తితో గడిచేలా ఉంటుందండి మాకు. నిజంగా అండి, భజన కార్యక్రమం జరిగే సమయంలో అక్కడి వాతావరణం చూస్తే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి నాకు. అందరూ కలిసి అమ్మవారి నామాన్ని స్మరించటం, భక్తి పాటలు పాడటం, అమ్మవారిని కొలవటం, ఇవన్నీ చూస్తుంటే మన పూర్వకాలం నుంచి వస్తున్న భక్తి సాంప్రదాయాలు ఇప్పటికీ మన గ్రామాల్లో ఎంత చక్కగా కొనసాగుతున్నాయో అనిపిస్తుందండి నాకు. మీ గుళ్ళల్లో కూడా అలాగే జరుగుతుంటాయండి? ఇలాంటి కార్యక్రమాల వల్ల పెద్దవాళ్ళే కాకుండా మన పిల్లలు కూడా మన సాంప్రదాయాలను, మన భక్తిని తెలుసుకునే అవకాశం ఉంటుందండి. ఏమంటారు? ఇక మరోసారి మన పోలేరమ్మ తల్లి దర్శనం చేసుకుందాం రండి. ఎంత అందంగా అమ్మవారిని అలంకరించారో చూడండి. ఆ పూలమాలలు, నిమ్మకాయ మాలలు, అమ్మవారి అలంకరణ అన్నీ కూడా భక్తితో సమర్పించినవేనండి. మన ఊరి ప్రజలకు అమ్మవారిపై ఉన్న నమ్మకం, భక్తి ఈ పూజా కార్యక్రమాల్లో కనిపిస్తూనే ఉంటుంది కదండి. అందుకే ఈ ఆలయం చిన్నదైనా మా ఊరి ప్రజల మనసుల్లో మాత్రం అమ్మవారికి ఉన్న స్థానం చాలా పెద్దదండి. మన పల్లెల్లో ఉన్న ఇలాంటి గ్రామదేవత ఆలయాలకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది కదండి. ఎందుకంటే ఇది కేవలం ఒక గుడి మాత్రమే కాదు, మన పెద్దల నుంచి మనకు వచ్చిన ఒక సాంప్రదాయం, మన ఊరి జ్ఞాపకాలతో ముడిపడిన ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. కాలం మారినా, మన జీవన విధానం మారినా ఇలాంటి ఆలయాల్లో జరిగే పూజలు, భజనలు, ప్రసాదాల పంపిణీ లాంటి కార్యక్రమాలు మన సాంప్రదాయాలను మనకు గుర్తు చేస్తూనే ఉంటాయండి. ఈరోజు మీ అందరికీ మా ఊరి పోలేరమ్మ తల్లి ఆలయాన్ని చూపించాలి అనిపించిందండి నాకు. నేనే స్వయంగా ఈ ఆలయానికి వచ్చి షూట్ చేసిన దృశ్యాలన్నీ మీ ముందుకు తీసుకొచ్చానండి. అందుకే మీరు కూడా ఈ వీడియో చూస్తున్నప్పుడు మా ఊరి అమ్మవారి ఆలయానికి వచ్చినట్లుగా, అమ్మవారి దర్శించుకున్నట్లుగా అనిపిస్తే అదే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి. పోలేరమ్మ తల్లి ఆశీస్సులు మన గ్రామ ప్రజలందరిపై ఉండాలని ఎప్పటికీ కోరుకుంటున్నానండి. ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, అందరి ఇళ్లల్లో ప్రశాంతత ఉండాలని, మన పిల్లలు ఆనందంగా ఉండాలని, మన గ్రామం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. అమ్మ పోలేరమ్మ తల్లి, మా ఊరిని చల్లగా చూడు తల్లి, మా గ్రామ ప్రజలందరినీ చల్లగా కాపాడు తల్లి, అందరి కుటుంబాల్లో సంతోషం నింపమ్మా, అందరికీ మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన జీవితం ప్రసాదించమ్మా అని వేడుకుంటున్నానండి. ఇక ఈరోజు మనం చూసింది మా ఊరి గ్రామదేవత అయినటువంటి పోలేరమ్మ తల్లి ఆలయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో కూడా ఈ వీడియోను షేర్ చేయండి. మీ ఊరిలో కూడా ఇలాంటి గ్రామదేవత ఆలయం ఉంటే ఆ అమ్మవారి పేరు, మీ ఊరి పేరు కామెంట్లో తప్పకుండా రాయండి.
ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మన భక్తి టీవీ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక అందమైన భక్తి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై పోలేరమ్మ తల్లి. ఓం శ్రీ మాత్రే నమః.